హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. చాలామందికి బూందీ లడ్డు చేయడం కష్టంగా అనిపిస్తుంది కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసేయండి, టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీ వేలో కూడా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇందులోనే చిటికెడు వరకు బేకింగ్ సోడాని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కప్పు పిండికి కప్పు వాటర్ వరకు సరిపోతుందండి. ఇలా వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా ఈ బ్యాటర్లో కలిపి పెట్టేసుకోండి. పిండి అనేది చూడండి, ఇలా మనం స్పూన్తో వేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ అనేది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసేయండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని వేసేసుకోవాలి. అలాగే ఇందులో కూడా చిటికెడంతా బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం పిండిని కలిపేసుకోవాలి. పిండి అనేది అసలు ఉండలు ఉండకూడదండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలిపేసుకోవాలి. నాకు 1 కప్పు పిండికి 1 కప్పు వరకు వాటర్ సరిపోయింది కరెక్ట్గా. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పిండి అనేది ఒక 10 మినిట్స్ వరకు నానాలండి. అప్పుడే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండి నానేలోపు ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. మేము రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి, అందుకే ఆయిల్ అనేది కొద్దిగా థిక్ ఫామ్లోకి ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి జర్లర్ని పెట్టుకొని మనం పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం ఈ గంటతో వేస్తే బూందీ అనేది గుండ్రంగా వస్తుంది. ఈ గరిటెతో బూందీ వేయడం వల్ల బూందీ మొత్తం ఒకే సైజులోకి ఉంటుంది. ఇలా బూందీ వేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద స్టేనర్ని పెట్టి మొత్తం బూందీని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా గట్టిగా అవ్వనవసరం లేదండి, మనం తుంచితే విరిగేంత ఫ్రై అవుతే సరిపోతుంది. ఇలాగే మిగతా పిండిని కూడా వేసేసుకోవాలి. ఇలా గరిటెతో మొత్తం పిండిని వేసేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బూందీని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూడండి, బూందీ అనేది మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బూందీని ఇంకో స్ట్రైనర్తో ఇలాంటి జల్లెల్లోకి తీస్తూ ఆయిల్ లేకుండా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలాగే బూందీని మొత్తం బౌల్లోకి వేసేసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా ఒకసారి కలిపేసుకొని బూందీ కొట్టేసుకోవాలి. ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా బాగా కలుపుతూ బూందీని చేసేసుకోండి. చూడండి, బూందీ అనేది చక్కగా వచ్చేసింది కదా, గుండ్రంగా, అసలు ఎక్కువ తక్కువగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా కాల్చుకున్న బూందీని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలానే మొత్తం బూందీని రెడీ చేసేసుకోవాలి. మిగతా బూందీని కూడా ఇలానే బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, బూందీ అనేది ఇలా తుంచగానే విరిగిపోతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇందులోనే కొద్దిగా కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా ఫ్రై చేసేసుకోండి. నా దగ్గర కిస్మిస్ మాత్రమే ఉన్నాయని ఫ్రై చేస్తున్నాను. ఇలా కిస్మిస్ని కూడా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న కిస్మిస్లని మనం ముందుగా రెడీ చేసుకున్న బూందీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 2 కప్పుల వరకు చక్కెరని తీసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల వరకు షుగర్ అనేది సరిపోతుంది. ఇందులోనే 2 కప్పుల వరకు వాటర్ని వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మనం కలపడం ఆపేస్తే షుగర్ అనేది గట్టిగా అయిపోతుంది, ప్యాన్కి అంటుకుపోతుంది. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. ఇలా పాకం అనేది రావడానికి మనకు 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం అనేది వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక బౌల్లోకి వాటర్ వేసి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది చూడండి కొద్దిగా థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా. మనకి చాలామందికి అయితే లడ్డు చేసేటప్పుడు మనం పాకం వచ్చిన తర్వాత ఉండ రావట్లేదు అని అంటారు కదా. మనం ఈ పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే మనం ఆ రోజే కాకపోయినా నెక్స్ట్ డే లడ్డూలు చుట్టుకున్న పర్ఫెక్ట్గా వస్తాయి.
మీరు పాకం అనేది చూడండి, ఇలా వాటర్లో వేయగానే మనకి గట్టిగా ఫామ్ అవ్వాలి. ఇది వాటర్లో అయితే వేస్తే ఇంకా చూడండి గట్టిగా ఫామ్ అవ్వలేదు, అంటే మనకి ఇంకా పాకం అనేది రెడీ అవ్వలేదు. మనకి ఇలా వాటర్లో వేయగానే పాకం అనేది సపరేట్ అవ్వాలి, వాటర్ నుండి పైకి రావడం, గట్టిగా అవ్వాలి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి పాకం అనేది ఇప్పుడు వాటర్ నుండి సపరేట్ అయింది, మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చేసింది. మనం పాకం వచ్చిన తర్వాత ఇలా ముందుగా రెడీ చేసుకున్న బూందీని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న బూందీలోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నేనైతే నెయ్యిని వేయలేదు. నేనైతే లడ్డూలు చేద్దామని స్టార్ట్ చేశాను, కానీ చెయ్యి అయితే కాలిపోయిందండి, బాగా హీట్గా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత చేద్దామని పక్కకు పెట్టేసుకున్నాను. మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మనకి లడ్డు చల్లారినా కూడా మనకి ఉండలు కట్టేస్తుందండి లడ్డు అనేది, మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి నేను మొత్తం బూందీ అనేది చల్లగా అయిన తర్వాతనే లడ్డూలు స్టార్ట్ చేశాను చేయడం. నాకైతే ఉండలు అనేది తొందరగానే కట్టేసింది, లడ్డూలు బాగానే వచ్చాయి. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే పాకం చేసేసుకోండి, కంపల్సరీ మీకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు అనేది. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, ఎన్ని లడ్డూలైనా ఈజీగా చేసేస్తారు. మనకి షుగర్ సిరప్ అనేది తిక్కు ఫామ్లోకి రాగానే మనం పాకం వచ్చింది అనేసుకోకండి. ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వాటర్ వేసి ఆ షుగర్ సిరప్ని అందులో వేసి చెక్ చేసుకోండి. అప్పుడు ఆ షుగర్ సిరప్ అనేది జెల్లీ ఫామ్లోకి వచ్చి మనం తీయడానికి వీలుగా ఉండి పైకి వచ్చేసింది అనుకో, పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. అలా మీకు పాకం పర్ఫెక్ట్గా వస్తే మనం ఎప్పుడైనా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. బూందీ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కూడా మనం లడ్డూలు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే లడ్డూలు చేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డూలు. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల వరకు షుగర్ని వేసాను కదా. స్వీట్ తక్కువగా తినే వాళ్ళు అయితే 1.5 కప్పు వరకు వేసుకోండి. అలాగే 1.5 కప్పు వరకు వాటర్ని వేసి పాగాన్ని రెడీ చేసేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.